వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం గన్బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి పుట్టినరోజు సందర్భం. తల్లిదండ్రులు మందపాటి అబ్రహాం గారు, మందపాటి విజయ గారు, భార్య కుమార్తె రత్నకుమారి గారు, కొందన గారు సహకారం ఇచ్చారు. మందపాటి అబ్రహాం గారు యేసే పరిష్కారం ప్రారంభ దినాలలో నుండి నాతో పాటు నిలిచి నమ్మకంగా సువార్తలో సహకారిగా ఉన్నారు. అబ్రహాం గారి కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. వారి కుమారుడు మందపాటి రవికిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు దేవుని ఆశీర్వాదము ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మందపాటి అబ్రహాం గారు, విజయ గారు, వారి కుమారుడు రవికిషోర్, వారి భార్య బిడ్డ ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. రవికిషోర్ గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటమును బట్టి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సహోదరుని మీరు ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదములు, నూతన సంవత్సరము నూతన రీతిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. అబ్రహాం గారికి, విజయ్ గారికి ఆరోగ్యము, దీర్ఘాయుష్య దయచేయండి. చిన్న బిడ్డల పట్ల కుటుంబంలో మీ కృప చూపండి. నేటి వాక్య ధ్యానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని మీరు ప్రత్యేకంగా దీవించండి. యేసు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనము వరకు ఉన్న వాక్య భాగము ధ్యానిద్దాము. పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుండి 16 వచనాల మధ్య వాక్యాన్ని చదువుతాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. 14, 15, 16 వచనాలు కలిపి వ్రాశాడు. తెలుగులో, ఇంగ్లీష్లో విడిగా రాశాడు. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధుడను కావున మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్పాడు? పరిశుద్ధుడు అంటే ఏంటో మొదట అర్థమైతే ఎందుకు చెప్పాడో కూడా అర్థమవుతుంది. పరిశుద్ధుడు అనగా సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వాడు. నాట్ లైక్ ఆల్ అదర్స్, అందరి వంటి వాడు కాడు. అందరికంటే వ్యత్యాసము, ప్రత్యేకత కలిగిన వాడు. జస్ట్ నాట్ లైక్ ఆల్ ద పీపుల్. కనుక ఈ పరిశుద్ధుడు అనేటువంటి పదం దేవుడు తనను తాను ఏ విధంగా సమస్తము నుండి ప్రత్యేకించుకున్నాడో అలా ప్రత్యేకంగా ఉండాలి. ఇది మనం అర్థం చేసుకుంటే నాజీరు అనే పదం బైబిల్లో కనిపిస్తుంది. నాజీరు అంటే ప్రతిష్ఠితుడు,
ప్రతిష్ట, అదే కాన్సక్రేషన్, ప్రత్యేకించడం అన్నమాట. యు ఆర్ నాట్ లైక్ ఆల్ పీపుల్, యు ఆర్ ఆర్డైన్డ్ అండ్ కాన్సక్రేటెడ్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని కొరకు నీవు ప్రతిష్ఠితుడవు, నీవు దైవ సంబంధివి, లోక సంబంధివి కాదు. అందరిలో నుండి తీసుకొని వేరేగా పెట్టారు. అది పరిశుద్ధుడు అంటే. ఎట్లా ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడంటే, ఆహార విషయాలలో అందరూ తినే ఆహారం ఒక రకంగా ఉంటే, దేవుని విశ్వసించిన వాడు ప్రత్యేకించబడిన వాడని తెలియబడుటకు అతని యొక్క ఆహారాన్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. ఇవి తినండి, ఇవి తినద్దు. ఎందుకంటే ఇవి తినకపోవటం వల్ల వాళ్ళకు అర్థమవుతుంది మీరు యూదుడని, మీరు దేవుని బిడ్డలని, యు ఆర్ రిలేటెడ్ విత్ మీ అని. కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. లోకము ఎలా అయినా జీవిస్తుంది, కాంప్రమైజ్డ్ లైఫ్ ఈ లోకంలో ఉంటుంది, కానీ అన్కాంప్రమైజ్డ్ స్పిరిచువల్ లైఫ్ ఉండాలన్నాడు. విలువలు వదిలేస్తారు లోకంలో, కానీ దేవుని పిల్లలు విలువలు సంపాదిస్తారు. నేను మొన్న ఒక మెమోరియల్ సర్వీస్కి అటెండ్ అయ్యాను. జ్ఞానానందం గారని, వారి సతీమణి మా తల్లిగారితో పనిచేసింది. ఆ కుటుంబంతో మంచి సత్సంబంధాలు ఉన్నవి. ఏజే పరిష్కారానికి కూడా ఆయన సపోర్టర్. ఆయన ఫస్ట్ మెమోరియల్. వారి బిడ్డలు ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నప్పుడు మా ఫాదర్ మమ్మల్ని ఏమని ఇన్స్ట్రక్ట్ చేశాడు అని అంటే, ఎథికల్ సెన్సెస్, నైతిక విలువల విషయంలో ఎంతటి నష్టం వచ్చినా విలువల కొరకు కట్టుబడి ఉండండి అని నేర్పించాడు. లాభకరమైనటువంటి, ఆదాయపూర్వకమైన, న్యాయమైనటువంటి విషయాలు కూడా వాళ్ళు విలువల కొరకు వదిలిపెట్టామని సాక్ష్యం చెప్పారు. అది ప్రత్యేకించుకోవటం అంటే. ఏది పడితే అది చేయటం కాదు. క్రైస్తవుడు అని అంటే అన్ని పనులు అందరిలా చేసేవాడు కాదు, కొన్ని పనులు మాత్రమే చేస్తాడు, అవి కూడా భిన్నంగా చేస్తాడు. ఈజ్ ఎ సెపరేట్ వన్. అతని ప్రవర్తన మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. నాట్ లైక్ ఆల్, యూజువల్గా ఉండదు. లోకానికి అది అన్యూజువల్గా ఉంటుంది. ఎందుకంటే హోలీ వన్, ప్రత్యేకించబడినవాడు. లేవికాండం 11:44 ప్రభు చెప్పింది అది. నేను పరిశుద్ధుడిని, నేను ప్రత్యేకించుకున్నాను, కాబట్టి మీరు ప్రత్యేకించుకోండి. సెట్ అపార్ట్. మారు మనసు పొందితేనే ఇది సాధ్యం అవుతుంది. దొంగలతో కలిసి దొంగల, వ్యభిచారులతో కలిసి వ్యభిచారుల ప్రవర్తించడానికి మీ పాతకాలం, మీరు రక్షించబడినా కుదరదు. మీరు రక్షించబడిన తర్వాత యు మస్ట్ రెన్యూ యువర్ థాట్. నీ మనస్సు మారి రూపాంతరం చెందాల్సిందే. రోమా 12:2 మనస్సు మారి రూపాంతరం చెందాలి. యు మస్ట్ రెన్యూ ఇన్ యువర్ థాట్. ఇదివరకు యోచించినట్లు ఇప్పుడు యోచించకూడదు. యు ఆర్ ఎ హోలీ వన్. యూ షుడ్ నాట్ థింక్ లైక్ అదర్స్ థింగ్స్. కాబట్టి నువ్వు కూడా వాళ్ళలానే ఆలోచిస్తే, నువ్వు కూడా వాళ్ళలానే తీర్పు తీరుస్తుంటే, నువ్వు కూడా వాళ్ళలాగానే రాజీ పడుతుంటే జీవితంలో, హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ క్రిస్టియన్? క్రైస్తవ్యం కత్తి మీద నడక, సాము లాంటిది. ఇది సామాన్యమైనటువంటి జీవితం కాదు. అందుకని చాలామంది వెనుదిరిగిపోతారు. క్రైస్తవ్యం లోక సంబంధమైనది కాదు,
క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ పరలోక సంబంధమైంది. క్రైస్తవుడు భూమి మీద పరదేశీ యాత్రికుడు. నేటివ్ కల్చర్కి గురయ్యేటువంటి వ్యక్తి కాదు. హెవెన్లీ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటాడు. కింగ్డమ్ వాల్యూస్ని అడాప్ట్ చేసుకుంటాడు. తాను భూమి మీద డ్యూయల్ సిటిజన్షిప్, హెవెన్లీ సిటిజన్షిప్ అండ్ ఎర్త్లీ సిటిజన్షిప్ కలిగిన వాడుగా ఉంటాడు. తన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి కదలిక ఆత్మ సంబంధమైన కదలికకు వెళుతుంది తప్ప భౌతిక విధానం కాదు. కనుక శరీరమున ఉప్పొంగువాడు క్రైస్తవుడు కాడు. మీరు విధేయులకు పిల్లలవ్వండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన తల్లిదండ్రుల గురించి మాట్లాడటలే మాట. మనమే కదా వారి తల్లిదండ్రులకు పిల్లలంగా ఉండేది. ఆ మాట కాదు ఇది. మీరు విధేయులకు పిల్లలే. ఎవరికి? మీ తల్లిదండ్రులకా? కాదు, దేవునికి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ము పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి. అంటే విధేయులైన పిల్లలు పిలిచిన వానికి, మిమ్మల్ని ఏర్పరుచుకున్న వానికి, మిమ్మల్ని శుద్ధి చేసిన వానికి, మిమ్మల్ని నిర్ణయించుకున్న వానికి, మిమ్మలను మహిమపరిచినటువంటి వానికి విధేయులై ఉండాలి. ఇక్కడ పేతురు గారు చెబుతోంది సబ్మిషన్ టు గాడ్, సబ్మిషన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విషయంలో పూర్వ ప్రవర్తన, మనుష్య ఇచ్ఛతో కూడిన ప్రవర్తన, మనుషుల ఆశలతో అనుసరించిన ప్రవర్తన ప్రక్కన పెట్టండి. అది అజ్ఞాన దశ. అజ్ఞాన దశ అందరి వలె సంపాదించాలండి. అందరి వలె మంచి అనిపించుకోవాలి. భయంకరమైనటువంటి పాపం ఏంటంటే మనుషుల చేత గుర్తించబడుట కొరకైన ప్రయాస, విచ్ గాడ్ డజంట్ లైక్ ఇట్. దేవుని చేత బలా మంచి నమ్మకమైన దాసుడాన్ని పిలిపించబడుటకు సాగవలనే తప్ప మనుషుల చేత బలా మంచి నమ్మకమైన వాడని అనిపించుకోవటానికి ప్రయాసపడేవాడు దాని ఫలితాన్ని ఎక్కడ పొందుతాడు? ఇట్స్ ఏ గ్రేటెస్ట్ టెంప్టేషన్ ఇన్ ద వరల్డ్. మంచివాడు అని అనిపించుకొనుట కొరకైనటువంటి జీవితం కోరుతావా? మనుషుల మధ్య నీతిమంతుడు అని పిలిపించుకొనబడుట కొరకైన జీవితాన్ని దేవుని ఎదుట బతుకుతావా? మనం ఈ లోకములో జీవిస్తున్నది మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. ఇదే క్రైస్తవేతల పిచ్చి మాటలు అంటారు. ఏంటంటే దేవుని ఎదుట బతకటం ఏంటి? మీరేమో మనుషుల మధ్యలో తిరుగుతున్నారు కానీ దేవుని ఎదుట బ్రతుకుతున్నామంటారు ఏంటండి? ఇది ఆధ్యాత్మిక భాష, ఇది ఆధ్యాత్మిక స్థితి, ఇది ఆధ్యాత్మికమైనటువంటి రీమ్. దీని గురించి మాట్లాడుతున్నాం ఇదే భూమి మీద. వీఆర్ లివింగ్ ఫర్ గాడ్, వీఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ గాడ్, ఆఫ్ గాడ్ అండ్ ఫర్ గాడ్. ఆయన నిమిత్తము, ఆయన కొరకు, ఆయన చేత జీవిస్తున్నాము. అందరూ ఆహారం చేత బ్రతుకుతామని అనుకుంటాం, కానీ వాక్యము చేత బ్రతుకుతున్నామని మనం అనుకుంటాము. అది వ్యత్యాసం. మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడని లోకం అంటుంది, కాదు దేవుని వాక్యము వలన బ్రతుకుతామని అంటుంది క్రైస్తవ్యం. 119వ సంకీర్తన 50వ వచనంలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటాడు. ఆహారం బ్రతికిస్తుంది, వాక్యం బ్రతికించడం ఏంటంటే మిగతా వాళ్ళకి అర్థం కాదు. కనుక ఇది స్పిరిచువల్ లాంగ్వేజ్.
ఆత్మ సంబంధమైనటువంటి భాష, భావము, బ్రతుకు. అజ్ఞాన దశలో ఈ లోకపు ఆశల చొప్పున జీవించారు. చాలా సంపాదించాలి బిడ్డల కొరకు అనేది అజ్ఞాన దశలోని ఆలోచన. దేవుని కొరకు జీవించి వెళ్ళిపోవాలి అనేది జ్ఞాన దశలో పొందిన ఆలోచన. కనుక ప్రవర్తన మారిపోతుంది. ఎందుకంటే తలంపులు మారిపోతాయి, ఎందుకంటే నిర్ణయాలు మారిపోతాయి, ఎందుకంటే ఆలోచనలు మారిపోతాయి, ఎందుకంటే ఉద్దేశాలు మారిపోతాయి. భిన్నమైనటువంటి ఉద్దేశాలు. పాపము నుండి కలిగిన ఉద్దేశములు కాదు, పరిశుద్ధత నుండి కలిగిన ఉద్దేశములు. కాబట్టి పరిశుద్ధులముగా జీవించగలుగుతాము. మనము నేత్రాశ నెరవేర్చ కోరిన వెంటనే పాత ఆశలు వచ్చేస్తాయి. ఎస్, ఒక అపవిత్ర దృశ్యాన్ని చూడటం కొరకు మన కన్ను ఆశపడుతున్నది అని అంటే ఇది పాత ఆశ, అజ్ఞాన దశ ఆశ. మనం అజ్ఞాన దశలో లేము. క్రీస్తు మన కొరకు మరణించాడు సిలువలో. ఇక మనం అజ్ఞానంలో ఉండక్కర్లేదు. we have the redemption. మనకు విమోచన ఉన్నది, మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నారు, మనల్ని బలపరుస్తారు. మన ఆశలను మనము విడిచి నూతనమైనటువంటి ఆశ, పరిశుద్ధత అనే ఆశలోనికి మనం వెళ్ళాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం ఇవి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ భూమి ఆకర్షణ శక్తి ఏ విధంగా ఉందో అట్లా దిస్ బాడీ హ్యాజ్ ఇట్స్ ఓన్ పవర్. అందుకే పౌలు గారు రోమాపత్రిక 7వ అధ్యాయంలో నా శరీరము పాపమునకు అమ్మబడింది అన్నాడు. నేను మేలు చెయ్యలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను అన్నాడు. ఎందుకు? ఈ సిన్ఫుల్ నేచర్ ఉన్న ఈ బాడీలో, ఈ పాప శరీరపు నందు, పాపపు శరీరం అంది అంటే ద సిన్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ us యాజ్ నేచర్. స్వభావంలో ఈ పాపం అనేది మనలో నివసిస్తోంది. ఆ కారణం చేత మన తలంపులు దాని చుట్టూతే కేంద్రీకరించబడి ఉంటాయి. అందులో తన కొరకు అనే ఐ సెంటర్డ్ అనే ప్రధాన భూమిక ఉంటుంది. అది బ్రేక్ అవుతుంది, ఐ బ్రేక్ అవుతుంది, అదే క్రాస్ అవుతుంది. ఐ ఒక నిలువు అక్షరం, క్రాస్ దాన్ని అడ్డంగా మరొక గీత పెడితే క్రాస్ అవుతుంది. దాన్ని కొట్టేస్తే, ఐని కొట్టేస్తేనే సిలువ అవుతుంది. కనుక సిలువ మన జీవితంలో నిత్యము మోసే అనుభవం కావాలి. సిలువ ఏమిటో తెలుసా? మనకు భారము, మనకు కష్టము కలిగేది మన కొరకు. మనము మన కొరకు ఆప్ట్ చేసుకునేటువంటి విషయాలు మనకే బాధను కలిగిస్తాయి. దట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ గాడ్. ఏది లాభకరమైనదో దానిని నష్టంగా ఎంచుకుంటే బాధ కదూ? అవును. కానీ విలువ, దైవిక విలువల ఎదుట అది ఎన్నికైంది కాదు. ఈ లోకంలో లంచగొండులు ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు, వారు భవనాల్లో ఉంటారు, గొప్ప కారుల్లో తిరుగుతారు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. కానీ జడ్జిమెంట్లో వాళ్ళు తేలిపోతారు. కాబట్టి అది అజ్ఞానము అని ఎప్పుడు తెలుసుకుంటారు? ఈ తాత్కాలిక జీవితంలో సౌఖ్యం కొరకు పరుగెత్తేటువంటి రాజీ బ్రతుకున్నది చూశారు. అది దేవుని ఎదుట తలదించుకునేటట్లుగా చేస్తుంది మనల్ని. తీర్పును గుర్చినటువంటి భయంతో, పరలోకపు వారసత్వం లభించినదనేటువంటి బహుజాగ్రత్తతో
మన ప్రవర్తనను మనం మార్చుకున్నప్పుడు మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులంగానే మన సమస్త ప్రవర్తన యందు ఉండగలుగుతాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనండి. కన్సిడర్ యువర్ బిహేవియర్. కన్సిడర్ యువర్ బిహేవియర్. మీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మీ పనితీరు ఎట్లా ఉంటుంది, మీ మాట తీరు ఎట్లా ఉంటుంది, మీ స్పందనల తీరు ఎట్లా ఉంటుంది, మీ తీర్పుల తీరు ఎట్లా ఉంటుంది. ఇదంతా కూడా మనల్ని మనం పరీక్షించుకోవటం మంచిది. పౌలు అంటాడు, నీకు నీవు తీర్పు తీర్చుకునే ఎడల తీర్పు తీర్చబడదన్నాడు. పేతురు గారు అజ్ఞాన దశ అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, ఆ అజ్ఞాన కాలముల యందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండరు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. God always gives the commandments, not the options. నువ్వు చేస్తే చేసుకో, లేకపోతే లేదు బాబు అని వదలడు. చేసి తీరాల్సిందే. కమాండ్మెంట్, నో ఆప్షన్ ఇన్ ఇట్. ఎవరైతే దేవుని మాట చొప్పున, దేవుని విలువల చొప్పున, దేవుని తలంపుల చొప్పున, దేవుని చిత్తము చొప్పున, దేవుని ఇష్టము చొప్పున తమ బ్రతుకును దిద్దుకుంటారో ఆ దిద్దుకున్నటకు ఒకే మార్గము పరిశుద్ధత. పరిశుద్ధత, ప్రత్యేకించబడట. ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ షుడ్ నాట్ డూ దిస్. ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ షుడ్ నాట్ డూ దిస్. ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ మస్ట్ డూ దిస్. నేను క్రైస్తవుని, నేను ఇది చెయ్యాలి. చర్చెస్లో టీచింగ్ నాట్ అప్ టు ద మార్క్. ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే టైం ఇవ్వట్లేదు. మనం సేవకునికి 45 నిమిషాలు టైం ఇస్తే వారం మొత్తంలో నువ్వు ఏం టీచింగ్ పొందగలుగుతావు మిత్రమా? ఇట్స్ నాట్ ఎనఫ్. అది సరిపోదు. మరింత ఎక్కువ సమయం దేవునికి నువ్వు ఇవ్వాలి. మీకు ఒక విషయం తెలుసా? సింధు అనే ఆమె వరల్డ్ ఉమెన్ షటిల్లో గోల్డ్ మెడల్ సాధించింది కదా, ఇండియన్ తెలుగు అమ్మాయి. ఆమె తన సమయాన్ని స్టేడియానికి అంకితం చేసేసింది. పుల్లెల గోపీచంద్ అనే కోచ్, అతను బ్యాడ్మింటన్ కోచ్ ఒకప్పుడు. అతని శిష్యరికంలో ఆ పాప అద్భుతమైనటువంటి విజయాన్ని, ప్రపంచ టైటిల్ని చేజెక్కించుకుంది. కారణం ఏంటంటే షీ గేవ్ హర్ టైమ్ టు హర్ కోచ్, టు హర్ మెంటర్. తనను తీర్చిదిద్దే తన యొక్క కోచ్కి తన సమయాన్ని అప్పచెప్పింది. తను ఏ విధముగా తన శరీరమును సిద్ధం చేసుకోవాలో కోచ్ చెప్పినట్టుగా సిద్ధం చేసుకుంది. విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేయకపోతే అంత చురుకుదనానికి వెళ్ళలేరు. హిమాలయాలకు వెళ్ళిన అతి పిన్న వయస్కులుగా ఆనంద్ పూర్జా అని 2 పిల్లల్ని ఏలూరు తీసుకొచ్చాం మేము. బైబిల్ తీసుకెళ్ళి హిమాలయాల మీద పెట్టాడు అబ్బాయి. అక్కడ పెట్టి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు ఆ కుమారుడు. ఆనంద్ వాడి పేరు. ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, హిమాలయాలకు పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ ఉండదు, చల్లటి మంచు, వెళుతుండగానే చాలా శవాలు పడి ఉండటం కనిపిస్తాయి. ఆ నేపథ్యంలో ఒక పాయింట్ దగ్గర 25 కిలోమీటర్లు 1 డే పీరియడ్లో వాకింగ్ చేయకపోతే బ్రీతింగ్ అందదట. కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఒక స్పెషల్ పౌచ్ ఇస్తారు, అందులో పడుకోవాలి వాళ్ళు. దానిలో పడుకొని జిప్ చేసేసుకొని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటే కానీ గాలి అందదు. ఎందుకు అంత అవసరమా అని అంటే ఏం చెప్తావు?
హిమాలయాలను అధిరోహించి చరిత్రలో నిలబడటానికి తన శరీరాన్ని అప్పగించాడు. వాళ్ళు ఏది పడితే అది తినరు, ఎట్లా పడితే అట్లా ఉండరు, ఎట్లా పడితే అట్లా అందరితో తిరగరు. ప్రత్యేకించుకున్నారు వాళ్ళు. కనుక ఎవరైనా ప్రత్యేకించుకుంటే సక్సెస్ వారి ముంగిట ఉంటుంది. ఎవరు తమను ప్రత్యేకించుకున్నా కూడా అది క్రమశిక్షణగా పరిగణించి విజయము వారి ఇంటి వాకిట నిలబడి తీరుతుంది. అందుకే ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో అంత గొప్ప దేశం అవటానికి కారణం, దే సెపరేటెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద థింకింగ్ ఆఫ్ వరల్డ్, నేచర్ ఆఫ్ వర్క్ ఆఫ్ ద వరల్డ్. సక్సెస్ అవ్వాలంటే అసలు క్రిస్టియనే సక్సెస్ అవుతాడు, ఇంకోటి అవ్వటానికి లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం బహుక్రమశిక్షణతో కూడిన జీవితం. కానీ అది పాటించకే క్రైస్తవ్యానికి క్రైస్తవులమైన మనం అపఖ్యాతి తెస్తున్నాము. తలంపు ఏదొస్తే అది నడిపించేయటమే, పరిస్థితి లేదనుకోనది అది నడిపించేయటమే. ఇవాళ పాస్టర్స్ తగువులు పడే పరిస్థితి ఉంది వాళ్ళ. ఎందుకంటే అవగాహన లేదు, పరిశుద్ధత లేదు, ప్రత్యేకించబట్టం లేదు. కాంప్రమైజింగ్ ఫర్ మనీ, కాంప్రమైజింగ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ద వరల్డ్, దాన్ని చిచ్చి అనుకోవాలి. సహోదరుడా, సహోదరి, మనుషుల గుర్తింపు ఒక పొగ లాంటిది. అది ఎక్కువసేపు ఉండదు, ఆవిరైపోతుంది. కానీ దేవుడిచ్చే బహుమానం శాశ్వతంగా ఉంటుంది. అందుకనే ఈ వచనం ప్రకారం సమస్త ప్రవర్తన యందును మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ గాడ్, యువర్ ఫాదర్. ప్రతివాడు తండ్రి నుంచి నేర్చుకుంటాడు, భౌతిక తండ్రి నుంచి. మనం పరలోకపు తండ్రి నుంచి నేర్చుకోవాలి. పరలోకపు తండ్రి నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఎలా తలుస్తాడు, ఆయన ఎలా పని చేస్తాడు, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు, ఆయన ఎలా భావిస్తాడు, సవర్నిటీ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడాను మనం అభ్యాసం చేసుకోవాలి. అచ్చు వాళ్ళ నాన్నలా ఉంటాడురా అని అంటారు, వాళ్ళ నాన్న చేసినట్టే చేస్తున్నాడు అంటారు, వాళ్ళ అమ్మ చేసినట్టే చేస్తుందని అంటారు కదా. మన ప్రభువు చేసినట్టు మనం చేయాలి. మన ప్రభువు ఇదే భూమి మీద శరీరంతో ప్రత్యేకమైన జీవితం జీవించాడు. అట్టి కృప మనకు దేవుడు ఇవ్వాలి. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము మందపాటి అబ్రహాం గారు, విజయ గారుల కుమారుడు సహోదరుడు మందపాటి రవికిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు రత్నకుమారి గారు భార్య, కుమార్తె కుందన, తల్లిదండ్రులు అబ్రహాం గారు, విజయ్ గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ప్రసారం చేసిన రవికిషోర్ గారిని, మందపాటి అబ్రహాం గారిని, విజయ గారిని, కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున వేడుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండును గాక, ఆమెన్.